ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము చదువుతూ వచ్చినటువంటి మలాకీ గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ యొక్క గ్రంథాన్ని ఎందుకు రాయించినటువంటి వాడుగా ఉన్నాడు అంటే, తన పేరు పెట్టబడినటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు ఆశీర్వాదముతో ఉండాలా, కానీ వారి జీవితము శాపముతో ఉంటున్నది. వారు గౌరవముతో ఉండాలా, కానీ అవమానాలతో వారి జీవితం ఉంటున్నది. సంతోషంతో వారి జీవితం ఉండాలా, కానీ దుఃఖము వారి జీవితంలో ఉంటున్నది. అది దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు సంతోషాన్ని, ఆనందాన్ని, అలాగనే ఘనతను అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటో తెలియపరుస్తూ, ఇది మొదలుకొనైనా మీరు సంతోషంతో, ఆనందంతో, సంతోషంతో జీవించండి అని ఆయన తెలియపరుస్తూ, ఆ సంతోషంతో, ఆనందంతో జీవించడానికి వారి అవసరమైనటువంటి మార్గాలను యేసుక్రీస్తు వారు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారము చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా మనం చూస్తే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవటానికి మనము పిలువబడ్డాం. వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటే, మీరైనను నేనైనను ఈ దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు మనం వచ్చేటి వారముగా ఉన్నాము అంటే, మనము అనేక ఇరుకులతో, అనేక ఇబ్బందులతో ఈ లోకంలో సాగిపోతూ ఉన్నాం. దాని నుండి విడిపింపబడేదాని కొరకై, దాని నుండి తప్పింపబడేదాని కొరకై ఎంతోమంది వైపు చూచాం. ఎన్నో ప్రియమైన వాళ్ళారా చేయవలసిన ఆ పనులన్నీ కూడా చేశాం. అవేవి కూడా మనను విడిపించలేదు, అవేవి కూడా మనను తప్పించలేదు. ఆ సమయంలో చివరికి యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయించాం. ప్రభు తన మహాకృపను బట్టి, తన యొక్క శక్తిని బట్టి, తన అధికారాన్ని బట్టి మన యొక్క కష్టాల నుండి, మన బాధల నుండి ఆయన మనల్ని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే వాస్తవ జ్ఞాపకం చేసుకోవటం ఏమిటంటే, ఈ లోకంలో మనము 70-80 సంవత్సరాలు జీవిస్తాం. ఆ 70-80 సంవత్సరాలు ప్రియమైన వాళ్ళరా సంతోషంతోనూ, ఆనందంతోనూ, దుఃఖముతోనూ, నిరాశలు, నిస్పృహలతోనూ మనము జీవించేటువంటి వారముగా ఉంటాం. అది ఎంత భక్తులకైనానూ సరే, అది ఎంత పరిశుద్ధులకైనానూ సరే, కొన్ని పర్యాయాలు నిరాశలు, నిస్పృహలు ఉంటవి. ఎందుకు అంటే జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు మనల్ని ఆశీర్వాదం కొరకై పిలిచాడు. ఆ ఆశీర్వాదము శరీర సంబంధమైన ఆశీర్వాదము కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, పరలోక రాజ్యము, నిత్య మహిమ. దానికి ప్రభు మనల్ని పిలిచాడు. దానిని మనకు ప్రియమైన వాళ్ళరా వివరించేదాని కొరకై, దాన్ని మనకు అర్థమయ్యేటట్లు చేసేదాని కొరకై ఈ భూలోకపరంగా కూడా ఆయన కొన్ని ఆశీర్వాదాలు మనకు ఆయన దయచేస్తున్నాడు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానని పిలిచాడు. మనము అబ్రహాము విషయమై ఆశీర్వాదం గురించి ఏమని చెప్పుకుంటామంటే, ఎక్కువగా తనకు సంతానము లేదు, దేవుడు దర్శించినప్పుడు తనకు సంతానాన్ని ఇస్తాడు అని, అందుకే అబ్రహామును దేవుడు పిలిచాడు అని మనము చాలా మట్టుకు పెరింటి వాళ్ళ మాట్లాడుకునే మాటలు. కానీ వాస్తవ రూపకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును దేవుడు ఈ శరీర సంబంధమైన జీవితం కొరకంటే ఆత్మ సంబంధమైన జీవితం కొరకై పిలిచాడు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు నేను ఆ మాట అంటూ ఉన్నాను అంటే, దేవుడు అది తెలియపరిచాడు. ఏదో నా సొంత మాటలతో నేను అది చవటులా. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, అక్కడ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపును జ్ఞాపకం చేస్తూ, అక్కడ అసలు అబ్రహాము దేవుని ఎందుకు ఆరాధించాడు, లేకపోతే తాను కలిగిన విగ్రహారాధన సంబంధమైన జీవితం నుండి
యెహోవా యొద్దకు అనగా యేసుక్రీస్తు వారి దగ్గరకు అసలుకు ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడ స్పష్టముగా రాసినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనము చూచినట్లయితే 10వ వచనములో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని తెలియపరుస్తున్నాడు భక్తుడు అపోస్తలుడైన పౌలు. ఆ సమయంలో అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నది తనకు సంతానము లేదని, ఆ సంతానాన్ని యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఇస్తాడు అని అబ్రహాము ఆ దేవుని వైపు, నిజ దేవుని వైపు, సర్వశక్తివంతుని వైపు, ఎల్షద్దాయి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు అని ఇక్కడ అబ్రహాము గురించి పౌలు తెలియపరచటలా. అబ్రహామును గురించి పౌలు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడు, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము, ఆ పట్టణమే పరలోక రాజ్యం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. అంటే అబ్రహామును దేవుణ్ణి ఎందుకు వెంబడించాడు, అయితే అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడయ్యా అంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి, మోక్షాన్ని, నిత్యత్వాన్ని ఇవ్వటానికి దేవుడు పిలిచాడు అని, దాని కొరకై అబ్రహాము దేవుని వెంబడిస్తూ ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామా, నువ్వు ఆరాధిస్తున్నటువంటి సూర్యదేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేడు, నీకు మోక్షాన్ని, స్వర్గాన్ని ఇవ్వలేడు. నేను మాత్రమే నీకు స్వర్గాన్ని, మోక్షాన్ని ఇవ్వగలను. రా, నేను నీకు స్వర్గాన్ని ఇస్తా, మోక్షాన్ని ఇస్తా, పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని దేవుడు పిలిచాడు. ఆ పిలుపు కొరకై అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అంటే దేవుడు నాకు ఇచ్చినట్టు వాగ్దానం, ఆ పరలోక రాజ్యాన్ని నేను ఎప్పుడు స్వతంత్రించుకుంటానా, ఎప్పుడు ఆ పరలోక రాజ్యంలోనికి నేను వెళ్ళి ప్రభుతో పాటు ఆ పరలోక రాజ్యంలో జీవిస్తానని ప్రిమిటి వాళ్ళరా దాని మీద ఆశ పెట్టుకొని దానికై బ్రతుకుతూ దాని వైపు చూస్తూ ముందుకు సాగిపోయినట్లుగా ఇక్కడ ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని అబ్రహాము జీవితాన్ని మనము ఎంచుకోవలసిన వారము. అదే సమయంలో ఈ శరీర సంబంధముగా కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తానన్నాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. అలాగనే తర్వాత చూస్తే పక్షవాయువు కలిగినటువంటి వారిని స్వస్థపరిచాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారిని నడవజేశాడు. అలాగనే ప్రిమేంటి వాళ్ళరా ఇంకా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ఆయన స్వస్థపరిచాడు, మరణించినటువంటి వారిని ఆయన తిరిగి బ్రతికించినటువంటి వాడిగా ఉన్నాడు. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు చేస్తూ వచ్చాడు అంటే ఆయనే దేవుడని, ఆయన మాత్రమే ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వగలడని, ఆయన మాత్రమే ఒక వ్యక్తిని ప్రిమిటి వాళ్ళ మరణము నుండి జీవములోనికి తీసుకొని రాగలడు అని తన యొక్క శక్తిని, తన యొక్క బలాన్ని, తన యొక్క అధికారాన్ని ఆయన తెలియపరుస్తూ ఆ యొక్క స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేశాడు. వాటిని చేయటానికి రాలా, ఆయన దేవుడు అని ఆ దేవునికి ఉన్నటువంటి శక్తిని, ప్రభావాన్ని ఆ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతల ద్వారాగా ఆయన తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారము. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రింట్ వాళ్ళరా, ప్రారంభంలో మనము భౌతిక పరంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పటికీ మన జీవితాలు దినదినము ఎలాగ యేసుక్రీస్తు వారిలో వృద్ధి చెందాలి అంటే ఈ భూలోకము కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయినటువంటి ఆవిరితో కూడినటువంటి జీవితం. నేను ఎప్పుడు ఏ క్షణనైనా మరణిస్తా, మరణించినప్పుడు నేను ప్రభువుతో పాటు పరలోక రాజ్యములో, నిత్యత్వములో నేను జీవించాలా. ఇదే మన యొక్క గురై ఉండాలా, ఇదే మన యొక్క గమ్యమై ఉండాలా. దీని మీదనే మనము ఆశ పెట్టుకొని ముందుకు సాగిపోవాలా. ఎందుకు మనము పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, పరలోక రాజ్యం వైపు చూస్తూ మనము ముందుకెళ్ళాలా అని మనము ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే ప్రకటన గ్రంథము
7వ అధ్యాయము 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైన ఏ వడగాలైన వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరే, జీవ జలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచి వేయును. ఇక్కడ వారికి అంటే పరలోక రాజ్యములోనికి ఎవరైతే ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారో, పరలోక రాజ్యములోనికి ప్రేమింటి వారా ఎవరైతే వెళ్ళినటువంటి వారుగా ఉన్నారో, దాని కొరకై ఈ భూలోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, వాటిల్లో తమ యొక్క ప్రేమిటి వారి పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధత కొరకై ఆ శ్రమలన్నిటిని ఓర్చుకొని ఎవరైతే జీవించారో, ఎవరైతే వాటిని తట్టుకొని ముందుకు సాగిపోయారో, అలాంటి వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. పరలోక రాజ్యంలోనికి స్తుతి సింహాసనం దగ్గరకు వారు ప్రవేశించగలిగితే వచ్చారు. అప్పుడు వారి జీవితంలో చూస్తే సంతోషము, ఆనందము. ఎలాంటి సంతోషము, ఎలాంటి ఆనందం అంటే 16వ కీర్తన 11వ చరణములో అంటాడు, సంపూర్ణ సంతోషములను నిత్య సుఖములు నీ సన్నిధిలో కలవు. సంపూర్ణమైనటువంటి సంతోషమును, అలాగనే నిత్య సుఖమును ప్రభు అనుగ్రహించాడంటే నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన మనకు దయచేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆశీర్వాదము మనకు పరలోక రాజ్యములో పరిపూర్ణముగా ఉన్నదని, ఆ రాజ్యము కొరకే మనం ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉండాలి అని మనము తలపోసుకునే వారముగా ఉండాలి. అదే సమయంలో ఈ భూలోకంలో కూడా ఆయనను మనం సంతోషంతో ఉంచుతాడు. ఆయన మనలో ఆనందంతో ఆయన ఉంచేటువంటి వాడుగా ఉంటాడు. మనం చదువుతూ వచ్చినటువంటి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, ఈ భూలోకములో ఇశ్రాయేలు యొక్క ప్రజల స్థితి ఎలాగూ ఉన్నది అని మనం చూస్తే, ఇశ్రాయేలు యొక్క ప్రజల స్థితి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో ఎలాగూ ఉన్నది అని మనము చూసినట్లయితే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించటంలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింపదగిన వారిని కానీ నీచులుగాను చేసి ఉన్నాను. ఈ భూలోకంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాగున్నదంటే, తృణీకరింపబడిన వారుగాను నీచులుగాను ప్రేమేంటి వాళ్ళరా జీవిస్తూ ఉన్నారు. ఇదేదో వారి యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితం ద్వారా తృణీకరింపబడినటువంటి స్థితి కాదు. లేకపోతే ప్రేమేంటి వాళ్ళరా మనం చూసినట్లయితే నీచులుగా ఎంచదగినటువంటి పరిస్థితి కాదు. అది తినటానికి కావచ్చు, లేకపోతే కట్టుకోవటానికి కావచ్చు, ఉండటానికి కావచ్చు, ప్రేమింటి వాళ్ళరా లేక నీచమైనటువంటి తృణీకరింపబడినటువంటి స్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ప్రస్తుత పరిస్థితి ఎలాగ ఉండదని మనం చూస్తే వాక్య పెలుగులలో తృణీకరింపబడిన వారముగా ఉన్నాం. నీచులముగా, అసహ్యముగా, ఏ మంచి లేనటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నాం. ఎందుకయ్యా తృణీకరింపబడినటువంటి జీవితం? అలాగనే నీచులుగా, చేతగనిటువంటి వారినిగా ఈ భూలోకంలో ఎందుకు మనం ఉంటూ ఉన్నాము అంటే, ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేదాని కొరకై, కావలసిన పరిశుద్ధతను సంపాదించుకునేదాని కొరకై, ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన మనలను బలానమ్మకమైన మంచి దాసుడని ఘనపరచు నిమిత్తము ఆయన సువార్తలో మనము ముందుకు సాగిపోతున్న కారణాన్ని బట్టి మనము తృణీకరింపబడటలా, లేకపోతే మనము నీచులుగా ఎన్నిక చేయబడటలా. ఇక్కడ తృణీకార భావము, అలాగే నీచమైనటువంటి స్థితి దేని ద్వారా కలుగుతూ వచ్చింది అంటే, ఈ శరీర సంబంధమైన జీవితంలో తినటానికి తిండి లేక కావచ్చు, లేకపోతే ఉండటానికి నివాసం లేక కావచ్చు, కట్టుకోవటానికి బట్ట లేక కావచ్చు. ఈ పరిస్థితులను బట్టి మనము తృణీకరింపబడిన వారముగా, నీచులముగా ఎన్నిక చేయబడుతూ వచ్చాం. ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటి? నిజ దేవుని దగ్గరకు వచ్చాం,
ఆశీర్వదించేటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఆ దేవునితోనే మనం ముందు సాగిపోతూ ఉన్నప్పటికీ ఆ ఆశీర్వాదం ఎందుకు మనకు లేదు? ఆ నిజ దేవుడు ఎందుకు మనల్ని దీవించలేకపోతూ ఉన్నాడు? మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనల్ని ఎందుకు ప్రేమిటి వాళ్ళని ఆశీర్వదించలేకపోతూ ఉన్నాడు అని మనము ఈ యొక్క అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి వచనం నుండి 16వ వచనం వరకు 3 విషయాలను దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతకుముందు మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేసిన వారముగా ఉన్నాం. మనము ప్రాముఖ్యముగా మనం చూసినట్లయితే 4వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తే 3 విషయాలను ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. వారు అసహ్యులుగా జీవించటానికి, తృణీకరింపబడి ప్రేమిటి వాళ్ళారా వారు జీవించటానికి 3 విషయాలను, అంటే 3 పాపాలను దేవుడు ఇక్కడ వారికి తెలియపరుస్తున్నాడు. ఇందాక నేను మీకు చెప్పాను, దాదాపు 3 వారాలు అవుతున్నది ఈ మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకొని అని. ఈ 3 వారాల ప్రేమిటి వాళ్ళరా సిద్ధపడుతూ వచ్చా తెలియపరచాలి అని. కానీ ఎలాగూ ప్రజెంటేషన్ చేయాలో, ఎలాగూ ఈ భాగాన్ని మీకు చెప్పాలో అర్థం కాక, దాన్ని నేను అవగాహన చేసుకోలేక ఈ 3 వారాలు ఈ వాక్య ధ్యానానికి దూరముగా ఉన్నా. ఆ సమయంలో ప్రభు దగ్గర నా యొక్క నిస్సహాయ స్థితిని ఒప్పుకున్నప్పుడు, అలాగనే ప్రేమిటి వాళ్ళరా తప్పిపోయినటువంటి జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన తన మహాకృపను బట్టి మరలా ఈ యొక్క వాక్య భాగాన్ని ఆయన నా యొక్క జ్ఞాపకములోనికి తీసుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే నేను చెప్పినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మీకు ఎలాగ వ్యక్తపరచగలుగుతూ ఉన్నాను అంటే, మీ యొక్క కష్టాలలో, మీ యొక్క బాధలలో దేవుడు ఎందుకు తోడుగా ఉండలేకపోతూ ఉన్నాడు అంటే, 3 వారాల నుండి ప్రయత్నం చేస్తున్నా కానీ చెప్పలేకపోతున్నా, మధ్యలో పాపం అడ్డుగా వచ్చింది. అలాగనే మీ యొక్క కష్టాలు, మీ యొక్క బాధలు మిమ్మల్ని విడిచిపోలేకపోవడానికి కారణము మీరు పాపులుగా ఉన్నారు. ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటికి రాలేనిటువంటి వారుగా ఉన్నారు. అందుకే ప్రభు మనలను తృణీకరించినటువంటి వారిని గాను, నీచినటువంటి వారిని గాను ఆయన ప్రేమిటి వాళ్ళ జీవించిన నిమిత్తము ఆయన ఈ లోకంలో మనలను అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క 3 పాపాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. దేవుడు లేవీలను తనకు స్వాస్థ్యముగా ప్రేమిటి వాళ్ళరా యాజకులుగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠించుకునే సమయంలో దేవుడు వారిని ఎందుకు ఆ రీతిగా ప్రతిష్ఠించుకొనొచ్చు ఉన్నాను? 12 గోత్రాల్లో పూర్తిగా లేవీ గోత్రాన్ని తనకు యాజక రూపకముగా ఎందుకు పూర్తిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడో ఆయన వారికి తెలియపరుస్తూ అక్కడ వారితో నిబంధన చేశాడు. చూడండి, లేవియా కాండము 10వ అధ్యాయము 11వ వచనం. లేవియా కాండము 10వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. నిత్యమైనటువంటి కట్టడను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాము సంతానము సంతోషముతో ఆనందంతో ఉండాలా. ఆ సంతోషము ఆనందము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అయితే దేవుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని ఎప్పుడు ఇస్తాడు అంటే 5వ కీర్తన 12వ చరణం ప్రకారముగా, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఒక వ్యక్తికి సంతోషము ఆనందము ప్రేమిటి వాళ్ళరా కలగాలి అంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే కలిగిద్ది. అది ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తారంటే వారు నీతితో జీవించినప్పుడు మాత్రమే. ఇప్పుడు అబ్రహాము సంతానము సంతోషంతో ఆనందంతో జీవించాలి అంటే అందుకు వారికి అవసరమైన ప్రతి విధమైన సహాయాన్ని దేవుడు వారికి దయచేయాలా. దేవుడు వారికి దయచేయాలి అంటే వారు ఎలాగో జీవించాలి అంటే
పరిశుద్ధులుగా అంటే నీతితో క్రమముగా పద్ధతిగా జీవించాలా. ఆ క్రమము పద్ధతి వారికి తెలియదు. ఆ క్రమాన్ని ఆ పద్ధతిని దేవుడు ప్రిమెంట్ వాళ్ళరా తెలియపరుస్తూ మోషే ద్వారా వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజల యొద్దకు తీసుకుని వచ్చాడు. ఆ యొక్క ధర్మాన్ని, ఆ క్రమాన్ని, పద్ధతును ఇశ్రాయేలుకు బోధించమని దేవుడు ఎవరికి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడంటే లేవీలకు ఆయన ఆ యొక్క భాగ్యాన్ని, ఆ గొప్పతనాన్ని దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు లేవీలు చేయవలసిన పని ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకోండి. ఒక పని అంటే పైన ఉంటుంది, వారు ఏం చేయవలసిన వారుగా ఉంటారు అంటే ఆయన నామాన్ని బట్టి ధూపం వారు వేసేటువంటి వారుగా కూడా ఉంటారు. అది ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన ఆజ్ఞ ఏమిటంటే దేవుని యొక్క మాటలను ప్రజలకు తెలియపరచడం మాత్రమే కాదు, దేవుని యొక్క మాటల ప్రకారముగా వారిని ఏమి చేయాలంటే వారిని నడిపించేటువంటి వాడిగా, వారిని ముందుకు తీసుకునేటువంటి వాడుగా ఉండాలి లేవీయుడు. ఇది లేవి గోత్రానికి దేవుడు ఇచ్చినటువంటి నిత్యమైనటువంటి నిబంధన, నిత్య కట్టడ. అయితే దీన్ని వారు ఏం చేసినటువంటి వారుగా ఉన్నారంటే మరిచినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది? దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడ నుండి ప్రారంభమవుతాయి చెప్పాలా? ఎక్కడ నుండి ప్రారంభమవుతాయి? ఎక్కడ నుండి ప్రారంభమవుతాయి దేవుని యొక్క నిబంధనలు, కట్టడు? మోషే ద్వారాగా ఇశ్రాయేలులకు దేవుని యొక్క నిబంధన కట్టడంలో లేదా ధర్మశాస్త్రము ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది? నిర్గమకాండం 30 అధ్యాయమా 20 అధ్యాయము మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా జీవించాలో ప్రింట్ వాళ్ళరా దానికి సంబంధించినటువంటి ఆజ్ఞల్ని కట్టడలను నిర్గమకాండము 20వ అధ్యాయం నుండి ఆయన ప్రారంభించినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ నుండి ద్వితీయోపదేశ కాండము చివరి దాకా అనేక విషయాలు మోషే వారికి తెలియపరిచాడు. మోషే తెలియపరిచినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటిని, లేకపోతే మోషే ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం అంతటిని లేవీలు ఏం చేయాలంటే మిగతా ప్రేంటి వాళ్ళ 11 గోత్రాల వారికి మాత్రమే కాక లేవీలకు కూడా వారు తెలియపరుస్తూ వారందరూ కలిసి ఆ మార్గములలో వారు నడుచుకునేటువంటి వారుగా ఉండాలా. కానీ మనము వీరిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నట్లు మనము చూడము. ఎందుకు వారు నడుచుకున్నట్లుగా మనము చూడము అంటే 2 విషయాలు ఉన్నవి ఇక్కడ. ఒకటి, లేవీలు ప్రిమెంట్ వాళ్ళరా తెలియపరచలేని వారుగా ఉన్నారు. రెండవది, లేవీలు తెలియపరిచినప్పటికీ లేవీలే ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించలేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దానికి అర్థమయ్యేదాని కొరకై మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలోనే మనము చూసినట్లయితే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములోనే మనము చూసినట్లయితే అయితే మీరు, మలాకీ గ్రంథం 2:8, అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నిరర్ధకం అంటే దేవుని యొక్క మాటలను ప్రేమిటి వాళ్ళ ఉపయోగములేటువంటి వాటిగా వారు ఎంచారు. నిజంగా చేస్తే దేవుని యొక్క మాటలు ఎంతో ఉపయోగకరమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు ప్రేమిటి వాళ్ళ ఆదరణ అనుగ్రహించే మాటలు, దేవుని యొక్క మాటలు ఆ యొక్క చక్కని మార్గాన్ని నేర్పించేటువంటి మాటలు. అంటే దేవుని యొక్క మాటలు ఎక్కడ కూడా ఉపయోగం లేనటువంటివిగా ఉండవు. అవి ఏ మూలన ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే అవన్నీ కూడా ఉపయోగకరముగా ఉంటవి. కానీ ఇప్పుడు వీరు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ఎలాగూ మార్చేటువంటి వారుగా ఉన్నారంటే ఉపయోగమైనటువంటి మాటలుగా వారు ఎంచేటువంటి వారుగా ఉన్నారు. దీనిలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని యొక్క మాటలను వారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచలేకపోయారు. ఒకటి. రెండవది, వారు ఎందుకు తెలియపరచలేకపోయారు అయ్యా అంటే
వారే ఆ యొక్క ఆజ్ఞలను పాటించటలా. దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడప్పుడు వాళ్ళారా కొన్ని సందర్భాలు అంటే అది భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు, ఏదైనా సూచన సలహాలు మనకి ఇచ్చారనుకోండి, మనం ఏమంటాం, ముందు నువ్వు పాటించు, తర్వాత నాకు చెప్పని. ఎక్కడైనా కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, లోకంలో కావచ్చు, ఎక్కడైనా మనం చెప్పుకునేటువంటి మాటలు. అంటే మనము పాటించకుండా అవతల వాడికి మనం చెబితే వాడు ఏం చేస్తాడు అంటే ఆ మాట ప్రకారంగా జీవించడానికి బదులుగా ఆ మాటని వాడు ఏం చేస్తున్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. తృణీకరించడానికి కారణం ఏమిటంటే మన యొక్క అపవిత్రత, మన యొక్క మాలిన్యం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ లేవీలు చెప్పేటువంటి మాట ఎందుకు నిరర్ధకమైపోతూ ఉన్నది అంటే ఈ లేవీలులే ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించనిటువంటి వారుగా ఉంటున్నారు. దానినే మనము ఇక్కడే ఈ అధ్యాయంలోనే 11వ వచనంలో మనం చూస్తే చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం, యూదావారు ద్రోహులైరి ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే యూదావారు ఏమైపోయారంట, ద్రోహులయ్యారంట. అంటే జ్ఞాపకం చేసుకోండి ప్రిమెంట్ వాళ్ళరా, తన ఎడల నమ్మకత్వాన్ని కనపరచలేని వారుగా, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే తన ఎడల పరిశుద్ధముగా జీవించలేకపోయారు. ఆ పరిశుద్ధత నమ్మకత్వం ఏమిటంటే ఆయన మీదనే ఆధారపడి ఆయన వైపే చూచి ఆయనతోని కలిసి జీవించలేని వారుగా అయిపోయారు. ఎవరు? యూదావారు. అంత మాత్రమే కాదు, యూదావారు ఎలాగూ ఉన్నారయ్యా అంటే తన నామము పెట్టబడినటువంటి తన యొక్క మందిర ఆవరణలోనే ఆయన ఇష్టపడి కోరుకున్నటువంటి పరిశుద్ధ స్థలము యెరూషలేములోనే ఏమి చేస్తూ ఉన్నారు, హేయక్రియలు చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. యూదావారు ద్రోహులైపోవటానికి ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరంలోనే హేయక్రియలు చేయటానికి, ఈ హేయక్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటే విగ్రహారాధన జీవితం అని వారి దినాలలో, మన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని ప్రారంభ వచనాలు 5-6 దాకా వస్తే ఆచారాల జీవితం అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. అంటే యోధావారు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అసలుకి యోధావారు విగ్రహారాధన చేయటానికి, ఇశ్రాయేలీయులు విగ్రహారాధన హేయమైన క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే లేవీలే. ఎందుకు? ఆ విగ్రహారాధన చేయకూడదు అని, అది కానీ చేస్తే దేవునికి కోపమని, దాని ద్వారా ఆయన మనల్ని నశింపజేస్తాడు అని, ఆయన మనలను నాశనం చేస్తాడు అని, మనలను నష్టపరుస్తాడు అని ఏం చేయాలా? లేవీల వారికి బోధించాలా. ఒకవేళ తప్పిపోతూ ఉంటే ప్రేమేంటి వాళ్ళ వారిని ఖండించాలా, వారికి బుద్ధి చెప్పాలా. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, తీసినటువంటి వారు పెద్దగా చదవండి. 44:10. ఇక్కడ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 44:10లో, మరియు ఇశ్రాయేలీయులను విసర్జించి తమ విగ్రహములను అనుసరించగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు. ఇశ్రాయేలీయులు విసర్జించారు. అదే సమయంలో మనం జ్ఞాపం చేసుకుంటే లేవీలు కూడా దేవుని ఏం చేసినటువంటి వారుగా ఉన్నారు, విసర్జించినటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులను అంటే లేవి గోత్రాన్ని కాకుండా మిగతా 11 గోత్రాలను విశ్వాసులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసులుగా వారు లోకములు అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు, అటు ఇటు వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. అటు ఇటు వెళుతూ ఉన్నప్పుడు లోకము వారిని ఆవహించేటువంటిదిగా ఉంటుంది, లేకపోతే లోకము వారిని ఆకర్షించేటువంటిదిగా ఉంటుంది, లేకపోతే లోకము వారిని భయపెట్టేటువంటిదిగా ఉంటుంది.
భయపెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఆకర్షించినప్పుడు కాదు, లేకపోతే ఆవహించినప్పుడు కావచ్చు, విశ్వాసులైనటువంటి 11 గోత్రాల వారు తప్పిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే నాటి దినాలలో వినటం మాత్రమే తప్పితే ప్రత్యేకంగా వారికి వారు ధర్మశాస్త్రం చదువుకోవడానికి అవకాశము లేదు. కానీ లేవీలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేంటి వాళ్ళ ధర్మశాస్త్రం వారి యొద్దనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంక వారు వేరే పనికి వెళ్ళటానికి లేనే లేదు. వారు దేవుని పని మాత్రమే చేసేటువంటి వారుగా ఉండాలా, దేవుని మీదే వారు మనసు నిలిపేటువంటి వారుగా ఉండాలా. అలాంటి లేవీలే ఏం చేసేటువంటి వారుగా ఉన్నారు అంటే, జ్ఞాపకం చేసుకోండి, విగ్రహాలను ప్రేమిటి వాళ్ళ పూజించినటువంటి వారుగా ఉన్నారు, విగ్రహాలను వారు ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు. మనం అప్పుడప్పుడు అంటాం, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందని. వాక్యాన్ని బోధించేటువంటి, దేవునితోనే సహవాసము కలిగినటువంటి, దేవుని పనిలో మాత్రమే నిమగ్నమైనటువంటి లేవీలే విగ్రహారాధన సంబంధమైన జీవితం చేస్తూ ఉంటే, ప్రియుడి వలన విశ్వాసులు లోకంలో అటు ఇటు తారాడుతూ తిరిగేటువంటి ఆ యొక్క విశ్వాసులు 11 గోత్రం వాళ్ళు తప్పిపోవట అది పెద్ద విషయం కాదు. అలాంటి తప్పిపోతున్నట్టు వారిని సమకూర్చాలి అంటే ముందు లేవీలు పరిశుద్ధముగా ఉండాలా, అంటే తమ దేవుడైన యెహోవా మీదనే వారు ఆధారపడిన వారుగా ఉండాలా. కానీ వారు ఎలాగో ఉన్నారయ్యా అంటే, వారికి ఏదైనా కష్టాలు వస్తే, బాధలు వస్తే ప్రేమిటి వాళ్ళారా, వారు కొన్ని పర్యాయాలు ఆ యొక్క విగ్రహాలకు వారు మ్రొక్కినటువంటి వారుగా ఉన్నారు. విగ్రహాలను వారు ఏం చేసినటువంటి వారుగా ఉన్నారంటే ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా దురదృష్టకరమైనటువంటి ప్రేమిటి బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే, ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు, యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. అంటే తన నామమును బట్టి ఆయన ఇష్టపడి కట్టుకున్నట్టు మందిర ఆవరణములను ఏం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అంటే ఇతర దేవతలను, ఇతర దేవులను పూజిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం చెబుతుంది ఏమంటే, వేరొక దేవుని నామము నీవు ఉచ్చరింపకూడదు. వేరే దేవుని పూజించడం పక్కన పెడితే, ఫలానా వ్యక్తి దేవుడు అని కూడా నువ్వేం చేయకూడదు, అసలుకి నీ నోట నుండి నువ్వు పలకకూడదు. అంత కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మొట్టమొదటిగా ఎవరు పాటించాలయ్యా అంటే లేవీలు పాటించాలా. ప్రేమిటి వాళ్ళరా, మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుని, మనం అందరం ఎవరు రాజులైన యాజక సమూహము. ఇప్పుడు మనందరి దగ్గర ఎవరికి వారికి వ్యక్తిగతంగా ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము ఉన్నది. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం, వినుచూ ఉన్నాం. మరి ఈ వాక్యాన్ని చదువుచూ వినుచున్నటువంటి మనము నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభుని ఏం చేయాలా, సేవించాలి, ఆరాధించాలా, మొక్కాలా. అలాగే మొక్కుతూ ఉన్నామా? మనకు ఎన్నో కష్టాలు వచ్చినవి, మనకు ఎన్నో బాధలు వచ్చినవి, ఎన్నో వేదనలు వచ్చినవి. ప్రేమిటి వాళ్ళరా, ఆ కష్టాలలో, బాధలలో మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశామా? దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టామా? అదే సమయం మీరు అనొచ్చు, మీకు ఎవరు చెప్పారు నేను చేయలేదని. నేను చేశా, ప్రార్థన చేశాను, నేను కన్నీరు కార్చాను, ఉపవాసాలు ఉండి మొరపెట్టాను. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎలాగూ నువ్వు ప్రార్థన చేశావు అంటే, ఎలాగూ నువ్వు మొరపెట్టావు అంటే, యెరూషలేములోని వారు హేయక్రియలు చేసినట్లుగా నీవు నా సన్నిధిలో హేయమైనటువంటి విధానములో నువ్వు నాకు మొరపెట్టావు, నీవు నా దగ్గర వేడుకున్నావు అని దేవుడు అంటున్నాడు. ఎలాగూ అంటారా ప్రిమిటి వాళ్ళరా, ఎన్నో ఆచారాలకు, ఎన్నో పద్ధతులకు మనము ఎంత అడిక్ట్ అయినటువంటి వారముగా ఉన్నాము అంటే, అవసరమైతే మాకు మీటింగు కూడా వద్దు, అవసరమైతే ప్రిమిటి వాళ్ళరా మీరు రాకపోయినా పర్లేదు, వచ్చే వాళ్ళని తెప్పించండి. చూడండి ఎంతగా మనము అడిక్ట్ అయినటువంటి వారముగా ఉన్నాము. అంటే ఈ లోకం యొక్క హద్దుబాటులు మనకు కావాలా, ఈ లోకం యొక్క పద్ధతులు మనకు కావాలా. అలాగే నేను ప్రిమిటి వాళ్ళ ఈ భారతదేశంలో కులం యొక్క ఆ యొక్క కట్టుబాటులు మనకు కావాలా. వాటిని నేను విడిచిపెట్టి రాను. అవసరమైతే దేవుడు నాకు అవసరం లేదు,
అవసరమైతే సేవకుడు నాకు అవసరం లేదు, నాకు మాత్రం ఏం కావాలా? నా పద్ధతులే కావాలా, నా ఆచారాలే కావాలా అని ఎంతగా మనము జ్ఞాపకం చేసుకోండి. మనము ప్రేమిటి వాళ్ళారా, ప్రభువులోనికి ఈ ఆచారాలను తీసుకొని వచ్చాం, ప్రభువులోనికి ఈ యొక్క పద్ధతులు మనము తీసుకొని వచ్చినటువంటి వారముగా ఉన్నాం. మీరు అనవచ్చు, నా భర్త ఒప్పుకోడు, నా భార్య ఒప్పుకోదు అని. బాప్తిసము తీయించుకునేటప్పుడు ఆ యొక్క ఫామ్ మనం ఫిలప్ చేస్తాం. అందులో ఒక కాలం ఉంటుంది, ఈ లోకపరమైన ఆచారాలను సిద్ధాంతాలను విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా అని. నాటి దినాన మనం ఏం చేస్తాం? నేను సిద్ధముగా ఉన్నానని ప్రేమిటి వాళ్ళరా ప్రభు దగ్గర మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటాం. నా కష్టము, నా బాధ అంతా కూడా నేను నీకే చెప్పుకుంటా. కష్టం నుండి, బాధ నుండి బయటికి రావటానికి నేను ఏ ఆచారబద్ధమైనటువంటి క్రియలలోనికి నేను వెళ్ళను అని. అలాగనే కొన్ని పర్యాయాలు మనుషులే మనకు దేవుళ్ళు, ఏ మనిషి నేను ఆశ్రయించును అని మనం ఆ దినాన ప్రతిష్ఠిత చేసుకున్నాం. ఆ దినాన మనము ప్రేమిటి వాళ్ళ ప్రభు దగ్గర మనము పరిశుద్ధముగా ప్రార్థన చేయించుకొని నిలవబెట్టుకునే వారముగా ఉన్నాం. ఆ రోజు తెలియదా? అలాగని బాప్తిసం తీయించుకోవటం తప్పని నేను దానిలోనికి రావద్దని నేను అంటలేదు, జ్ఞాపకం చేసుకోండి. బాప్తిసం తీయించుకోవద్దని నేను అంటలా. ఆ దినానే తెలుసు కదా మనకు, బాప్తిసం తీయించుకుంటే వీటన్నిటిని విడిచిపెట్టాలని, బాప్తిసం తీయించుకుంటే వీటన్నిటికీ దూరం అయిపోవాలా అని. ఎందుకండి ప్రేమిటి వాళ్ళరా నేను ఈ మాటలు అంటున్నానంటే, ఆశీర్వాదం కొరకై వస్తూ ఉన్నాం, కానీ మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండటంలా. ఇంకా జ్ఞాపకం చేసుకోండి, చాలా మట్టుకు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మందిరానికి వచ్చిపోయేటువంటి కుటుంబంలో అనేటువంటి కరువు, మందిరానికి వచ్చిపోయి ప్రేమిటి వాళ్ళరా ఆయన ఆరాధించేటువంటి కుటుంబాలు అనేటువంటి ఆ యొక్క అనుమానాలు, వారిలో ఉన్నటువంటి ఆ గొడవలో అసలు ప్రభు మందిరానికి రాకుండా విగ్రహారాధనలు చేసేటువంటి ఇంట్లో కూడా ఉండవంటే తప్పు కాదేమో. త్రాగుబోతులు మన కుటుంబాల్లోనే, దొంగతనాలు మన కుటుంబాల్లోనే, భర్త మీద ఎదురు తిరగటం, భార్య మీద ఎదురు తిరగటం, కొట్టుకోవటం, జుట్లు పట్టుకోవటం క్రైస్తవ కుటుంబాల్లోనే. ఎందుకు అంటే ప్రభువుని నువ్వు ఎరగటల్లా, ప్రభువుని ప్రేమిటి వాళ్ళరా నువ్వు తెలుసుకోవటల్లా. ఇప్పటికైనా ప్రభు అంటున్నాడు, నా నిబంధన మీరు నిరర్ధకం చేసి ఉన్నారు, ఇప్పటికైనా మరలా నా నిబంధనలోనికి రండి, నన్ను మాత్రమే మీరు ఆరాధించండి, నన్ను మాత్రమే మీరు సేవించండి, నేను మిమ్మల్ని ఘనమైన వారినిగా ఎంచుతా, మరలా నేను మీకు గౌరవ మర్యాదలను తీసుకొని వస్తాను అని ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియా సోదరి సోదరా జ్ఞాపకం చేసుకో, అన్నదమ్ములను తృణీకరించమని, వారిని వదిలిపెట్టమని బైబిల్ కూడా చెప్పటంలా, కానీ మనము వారికి అర్థమయ్యేటట్లుగా మనము తెలియపరిచే వారముగా ఉండాలా, వారికి అర్థమయ్యేటట్లుగా మనం వారికి చెప్పేటువంటి వారముగా ఉండాలా. బుట్టల కోసము, ముక్కు పొడకుల కోసము వాతలు పడేటట్లు కొట్టించుకునే సహోదరులు ఉన్నారు. ప్రియుడి వల్ల కొన్ని దినాలు పస్తులు నేడు సహోదరులు ఉన్నారు. ప్రభు కొరకే జీవించటానికి, తిట్టించుకోవడానికి ఎందుకు సిద్ధపట్టల్లా? జ్ఞాపకం చేసుకో. ప్రభు మీద ఆధారపడటానికి తిడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఓర్చుకోలేని దానివిగా ఉంటూ ఉన్నాం? కొంతమందిని మగవారిని నేను కూడా జ్ఞాపకం చేసుకుంటే, భర్తకు కానీ భార్యకు కానీ, లేకపోతే స్త్రీలు అయితే భర్తకు ఒకరికొకరు చెప్పుకోకుండా కొన్ని వస్తువులు తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత తిట్టుకున్నాలని ప్రేమిటి వాళ్ళరా వదిలేస్తూ ఉంటాం. తిట్టుకొని లే అనుకుంటాం. ఎందుకు? మనకు కావాల్సింది మనకు వచ్చింది కదా. అలాగేనే మనకు కావాల్సిన పరలోకం ఇచ్చేది మనకు ప్రభువే కదా. మరి ఎవరిని కూడా ప్రభు మనకి ఇవ్వలేడు కదా, మరి ఎవరిని కూడా మనకి ఇవ్వలేరు కదా. దాని కొరకే ఆ ప్రభువునే ఆధారం చేసుకొని, ఆ ప్రభువునే ప్రేమిటి వాళ్ళరా మనము ఎంబడిస్తూ ముందుకు సాగిపోలేమా? తిట్టుకొని నాకు నిత్యత్వం ఉన్నది, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది,
నేను దానిలోనికి ప్రవేశిస్తున్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఉండలేకపోతూ ఉన్నామా? సరి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రేమిటి వారు ఏరుకొని కట్టుకునేటువంటి తన మందిరాన్ని 2 పర్యాయములు ఏం చేశాడు? రాయి మీద రాయి లేకుండా ఆయన పడగొట్టినట్టు వాడుగా ఉన్నాడు. మొదటగా సగం పడిపోయింది. ఎప్పుడైతే యెరూషలేము మందిరము పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆయన ఇష్టపడి కట్టించుకునే మందిరం ఎందుకు అంటే ఇశ్రాయేలు చేస్తూ వచ్చిన విగ్రహారాధన జీవితమే. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ బైబిల్ అంతటిలో దేవుడు ప్రిమెంట్ వాళ్ళారా ఆ యొక్క ధర్మశాస్త్రం విషయమై మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి చెప్పండి? ఈ బైబిల్ అంతటిలో ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడినైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నన్ను తప్పితే నీకు మరొకరు దేవుడు ఉండకూడదు, నన్ను మాత్రమే నీవు దేవునిగా ఆధారం చేసుకొని చెప్పాడు. భార్య భర్తల కుటుంబ జీవితంలో అతి శ్రేష్టమైనటువంటిది ఏదో చెప్పండి? భార్య భర్తల కుటుంబ జీవితంలో శ్రేష్టమైనటువంటి సందర్భము, లక్షణం వండించటం, వండటం, తేటం, కట్టటం, ఇయా చెప్పండి, ఉతకటం. భార్య భర్తల కుటుంబ జీవితంలో శ్రేష్టమైనటువంటి లక్షణం ఏమిటి చెప్పాలా? వివాహం అనేటువంటి వారు పవిత్రతకు మించి మరొక స్థానం ప్రేమిటి వారులారా భార్య భర్తల జీవితంలో లేనే లేదు. పవిత్రత శీలంకే మొట్టమొదటి ప్రాముఖ్యత, క్షమించండి, ఈ కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్య. అలాగనే యేసుక్రీస్తు వారితో మనము వివాహం చేయబడ్డాం. యేసుక్రీస్తు వారితో ప్రేమిటి వారులారా మనకు ఆ యొక్క బంధం ఏర్పడుతూ వచ్చింది. ఆయనకు మనకు మధ్య ఉండవలసింది పవిత్రత. భార్యాభర్తల మధ్య పవిత్రత ఉంటే జ్ఞాపకం చేసుకోండి ప్రేమిటి వారులారా, తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి నివాసం లేకపోయినా ఎంతో ఆనందముగా, ఎంతో ప్రేమిటి వాళ్ళ ఆహ్లాదకరముగా ఆ జీవితము సాగిపోతుంది. తినటానికి తిండి ఉండి, కోట్లాది కోట్ల ఆస్తులుండి, పొలాలుండి, భార్యాభర్తల మధ్య పవిత్రత లేకపోతే ఆ కుటుంబం నరకం. ఇదంత సత్యమో అలాగనే యేసుక్రీస్తు వారితో మనం పరిశుద్ధముగా పవిత్రముగా జీవించకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమే అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాలా. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని తృణీకరించాను, అలాగే మిమ్మల్ని నీచులుగా నేను చేశాను, ఎందుకంటే మీతో చేసిన నిబంధనను మీరు నిరర్ధకం చేస్తున్నారు. మీరు ఆ యొక్క నిబంధనను పాటించలేనటువంటి వారుగా ఉన్నారు. అదే సమయంలో ఆ నిబంధన ప్రకారంగా మీరు బోధ చేయనటువంటి వారు ఉన్నారు. ఎందుకు బోధ చేస్తారు? వారి జీవితమే సరిగా లేదు, వారి జీవితమే ప్రేమిటి వారు కరెక్ట్గా లేదు. అందుకే వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇతరులకు ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి స్పష్టంగా గట్టిగా చెప్పలేకపోతున్నారు, ఆజ్ఞ ఇవ్వలేకపోతూ ఉన్నారు. రెండవదిగా ఈ యొక్క మలాకి గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 16 వచనాల్లో వారి కలిగినటువంటి పాపము ఏమిటయ్యా అని మనం చూస్తే, వారు చేస్తూ వచ్చిన రెండవ పాపము, అసలు వారి విగ్రహారాధన జీవితంలోనికి రావటానికి ప్రేమిటి వారిలారా ఈ పాపమే కారణము. మొట్టమొదటిగా ఈ పాపమే కారణం. చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే వారు రెండవ పాపం, మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేసి ఉన్నారు. రెండవదిగా ప్రభు వారి విషయమే తెలియపరుస్తుంటే పాపని మనం చూస్తే మలాకి గ్రంథము 2:11 ఆ చివరి లైన్ చదువుకుందాం. యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. అంటే ఇంకొక బైబిల్ ఉంటుంది, అన్య దేవతలను అనుసరించేటువంటి పిల్లలు అని ఉంటుంది. అంటే విగ్రహారాధన జీవితంలో ఎవరైతే ఉన్నారో, ఆచారాలు పద్ధతులు ఎవరైతే కలిగి ఉంటున్నారో
అలాంటి వారితో వారు వివాహం చేసుకోవటమే వారు విగ్రహారాధన చేయటానికి కారణము. ఇంకా మీరు స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ముందుగానే చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనాలలో మనము చూసినట్లయితే, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. అయ్యా, నేను నిన్ను ఆశీర్వదించాలా, నేను నిన్ను దీవించాలి అంటే నువ్వు నన్ను మాత్రమే వెంబడించాలా. నువ్వు నన్ను మాత్రమే వెంబడించాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ కుమారునికి లేకపోతే నీ కుమార్తెకు భర్తగా కానీ భార్యగా కానీ లేకపోతే నీకు అల్లుడుగా కానీ కోడలుగా కానీ నువ్వు ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని నువ్వు తెచ్చుకోవాలంటే నువ్వు ఏం చేయాలి అంటే నీ స్వజనములోనే, అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో నుండి నీకు అల్లుడిని తెచ్చుకోవాలా, నీకు కోడలను తెచ్చుకోవాలా తప్పితే ప్రభువుని యెహోవాను నమ్మనటువంటి ప్రజలు అక్కడ ఉంటుంది చూడు, హిత్తీయులు, గిర్గాసీయులు, మొదటి వచ్చిన గిర్గాసీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజ్జీలు, హీవీలు, ఎబీసీయులు అనేటువంటి తెగలలో నుండి ఆ ప్రజలలో నుండి నీకు కోడల్ని కానీ నీకు అల్లుడిని కానీ నువ్వు తెచ్చుకోవద్దు. ఎందుకు? వారి దేవుళ్ళు వేరు, వారి దేవతలు వేరు. నువ్వు అల్లుడిని కానీ లేకపోతే కోడని కానీ తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా వారు నేను ఆ విగ్రహారాధన వైపు నడిపిస్తారు. ఆ విగ్రహారాధన వైపు నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుడు వారిని ఏ రీతిగా నశింపజేశాడో అలాగనే నిన్నేం చేస్తాడు? ఆయన నశింపజేసేటి వాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నశింపజేయటానికి ఆయనకు కోపం వస్తుంది. ఎలాగూ అని ప్రిమిటి వాళ్ళ మనం జ్ఞాపం చేసుకున్నట్టయితే యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని, కానీ అది ప్రిమిటి వాళ్ళ వారు పాటించలేకపోయారు. ఒకవేళ ఆస్తుల్ని వారు చూస్తూ వచ్చారో, లేకపోతే బంధువర్గాన్ని చూస్తూ వచ్చారో, లేకపోతే లోకములో ఇంకోటి వారు ఏమి చూస్తూ వచ్చారో తెలియదు, కానీ లేవీలు ఏం చేశారంటే ఆ అన్య ప్రజలను వివాహం చేసుకున్నారు. ఎందుకు లేవీలతో మీరు నా నిబంధన నిరర్ధకం చేసి ఉన్నారు అంటే లేవీల విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఆ లేవీల విగ్రహారాధన చేయడానికి కారణం ఏంటంటే ఆ విగ్రహారాధన చేసేటువంటి ఏంటి, ఆ యొక్క ప్రిమిటి వాళ్ళ స్త్రీనే కావచ్చు పురుషున్నే కావచ్చు ఈ లేవీలే వివాహం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రం, వారు జోలికి వెళ్ళొద్దు. వారు జోలికి వెళ్ళారంటే ఖచ్చితంగా వారు మిమ్మల్ని విగ్రహాల వైపు నడిపిస్తారు. అప్పుడు నా కోపాగ్ని రగులుకొని నేను మిమ్మల్ని నశింపజేస్తాను అని చెప్పాడు. ఎలాగంటే త్వరగా నశింపజేస్తా, దేనిలోనైనా నేను క్షమిస్తానేమో. అంటే భర్తకు నమ్మకంగా లేకపోవచ్చు, భార్యకు నమ్మకంగా లేకపోవచ్చు, నేను క్షమిస్తా, అవకాశం ఇస్తా, కానీ విగ్రహారాధన చేస్తే నేను నిన్ను త్వరగా నశింపజేస్తానని స్పష్టంగా చెప్పాడు. కానీ లేవీలే ఏం చేసినట్టు వారుగా ఉన్నారు అంటే ఆ యొక్క నిబంధనను ప్రిమిటి వాళ్ళ మీరి వారు ఆ అన్య స్త్రీలను లేకపోతే అన్య పురుషులను వివాహం చేసుకున్నారు. మనకైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్లు నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో మనము చూడగలము. 13వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే లేవీయులలో ప్రిమిటి వాళ్ళరా శ్రేష్టమైనటువంటి వారు ఎవరు? ప్రధాన యాజకులు. ఆ ప్రధాన యాజకుని యొక్క కుమారుడే ఏం చేసినట్టు వాడుగా ఉన్నాడు అంటే సన్బల్టుకు అల్లుడయ్యాడు. సన్బల్టు కుమార్తెను అంటే సన్బల్టు ప్రిమిటి వాళ్ళ లోకములో ఘనతను గౌరవాన్ని జ్ఞాపకం చేస్తుంది. లోకం నుండి ఘనత కొరకై, లోకం నుండి గౌరవం కొరకై ఆ యొక్క చూడండి నెహెమ్యా గ్రంథము 13:28. నెహెమ్యా గ్రంథము 13:28. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యెహోయాదా కుమారుల ఒకడు హోరోనీయుడైన సన్బల్టునకు అల్లుడైన, దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. ఇంత విగ్రహారాధమైన జీవితము ఇశ్రాయేలు ప్రిమిటి వాళ్ళ ప్రజలు అనుభవించడానికి కారణం ఏమిటంటే వారికి సరైన మార్గాన్ని బోధించవలసిన లేవీలే తప్పిపోయారు. ఎంతగా తప్పిపోయారంటే అన్ని స్త్రీలను వారు వివాహం చేసుకునే వారుగా ఉన్నారు. ఇవి అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని గద్దించవలసిన వారే ప్రిమిటి వాళ్ళరా. లోకంలో సామెత సరిగ్గా గుర్తులేదు కానీ బుద్ధి చెప్పవలసిన వాడే గడ్డి తిన్నాడని అంటారు.
బుద్ధి చెప్పవలసిన లేవీలు ఏం చేశారు? గడ్డి తిన్నారు. మన పరిస్థితి కూడా ప్రిమిటి వల్ల అలాగనే ఉంటున్నదంటే తప్పు కాదేమో. అందుకంటే నేనేమో దాని గురించి నేనేం మాట్లాడలేను. కానీ మనము ఈ ఆచారాల్లోనికి, పద్ధతుల్లోనికి మనం వెళ్ళటానికి కారణం ఏంటంటే, నేను చేయాలనుకోవట్లేదు కానీ మా ఈపురాలే ఒప్పుకోవట్లా, మా ఈ అంకుడే ఒప్పుకోవట్లా. కొన్ని పర్యాయం అంటాం వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అంటాం, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అంటాం. వివాహం చేసుకునేటప్పుడు వారికి బుద్ధి ఉందో బుద్ధి లేదో తెలియదా? ఆలోచిద్దాం. అంతా అయిపోయిన తర్వాత చేతులకి అంత తాకులు పట్టుకుంటే పెంటి వాళ్ళరా వెన్న రాసుకుంటే ఏమి ప్రయోజనం? మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, అన్య స్త్రీలతో లేకపోతే అన్య సంబంధాలతో మనము సంబంధం కలుపుకోకూడదు. నాట్ ఓన్లీ మ్యారేజ్ గురించి నేను మాట్లాడలేడా పెంటి వాళ్ళరా, మనం ఈ లోకంలో గడిపేటువంటి సమయము ఎవరితో ఉంటున్నది? ఇక్కడైతే వివాహం గురించి స్పష్టంగా తెలియపరిచాడు. నేను వివాహముతోనే నేను మాట్లాడట్లేదు, కానీ ఇంకా మన యొక్క సహవాసము, మన యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, మన ముఖ్య స్నేహితులు, మనము ప్రాణంగా ఇచ్చినటువంటి స్నేహితులు, లేకపోతే అత్తో మామ ఎవరు? దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే ప్రజలా, లేకపోతే లోకములంటి వారా? ఇంటి వాళ్ళ ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం. మనం ఎరుగుదము ఖచ్చితంగా దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును అని. జ్ఞాని సొలొమోనుని ఎరుగుదము. దేవుడు నేరుగా వచ్చి నీకు ఏమి కావాలో అడుగని మొట్టమొదటిగా దర్శించిన వ్యక్తి సొలొమోను. అలాంటి సొలొమోనే దేవుని విడిచిపెట్టేసి ప్రేమిటి విగ్రహారాధుల వైపు మళ్ళాడు. తర్వాత ఆయనే రాశాడు ప్రసంగి గ్రంథం. ప్రారంభంలోనే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థము. ఎందుకు ఆ స్థితిలోనికి ఆయన రాగలుగుతూ వచ్చాడు ప్రేమిటి వాళ్ళరా అంటే, చేసుకున్నాడు విగ్రహారాధన చేసేటువంటి స్త్రీలను 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, అంటే 1000 మందిని చేసుకున్నాడు. ఆ 1000 మంది ఏమంటే విగ్రహారాధన జీవితం అందం కోసం చేసుకున్నాడేమో, ఘనత కోసం చేసుకున్నాడేమో తెలియదు. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారు? విగ్రహారాధన వైపు వారు సొలొమోనును త్రిప్పారు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. తర్వాత పైన చదువుకోండి 4 వచనాలు. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోను అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. కారణం 4లో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. అంటే ప్రేమిటి వాళ్ళ వృద్ధాప్యములు ఒకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి. నీకు వండి పెట్టాలన్నా, లేకపోతే నీకు బట్టలు ఉతకాలన్నా, లేకపోతే నీకు రోగం వస్తే పరిచర్య చేయాలన్నా నువ్వు మా మామ మాట చెబితేనే మేము చేస్తామన్నారేమో నాకు తెలియదు. మనం కూడా జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రేమిటి వాళ్ళరా కొన్ని పర్యాల లోకంలో బలహీనం అయిపోతాం ఏదో ఒక విషయంలో. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకం మనల్ని బెదిరిస్తుంది. నీకు డబ్బు కావాలా, లేకపోతే సహాయం కావాలా, నేను చెప్పింది వినాలా. కొన్ని పర్యాలు అంటారు, ఇందా చెప్పాక బెస్ట్ స్నేహితులని అంటారు. నిజంగా నీకు స్నేహానికి నమ్మకద్రోహం చేస్తావు, నిజంగా నువ్వు నా స్నేహితుడైతే నువ్వు నాతో రావాలా? ఇంకేంటి మీరు జ్ఞాపకం చేసుకోండి. కారణం వారితో చేస్తూ సాంఘి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని మనసు తిప్పుతారు. ప్రేమేటి వారలారా, దేవుడు చెప్పాడు, ముందుగానే చెప్పాడు తన దివ్య దృష్టితో. కానీ వారు ఆ యొక్క వాక్యానికి లోబడినటువంటి వారుగా ఉన్నారు. అందుకే నీచమైనటువంటి బ్రతుకును, తృణీకరింపబడిన బ్రతుకును వారు అనుభవిస్తున్నారు. మనము ఆచారాల పద్ధతులు చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆచారాలు పద్ధతులు చేసేటువంటి వారితో మనము సహవాసాన్ని, బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా వారు మన మనసు త్రిప్పేటువంటి వారుగా ఉంటారు. ఇది మనం చేసినటువంటి 2వ తప్పు, లేకపోతే మన కలిగినటువంటి 2వ పాపము. 3వ పాపము ఏమిటయ్యా అని వారి జీవితంలో చూస్తే మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. రెండు వాళ్ళ పురుషులకి వృద్ధాప్యం వచ్చింది, అదే సమయంలో స్త్రీకి కూడా వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు
ఆలోచించినట్లు సామాన్యంగా శరీర సుఖం అనుకోవచ్చు. శరీర సంబంధమైన సుఖము కొరకై వృద్ధాప్యంలో ఉన్నటువంటి వయస్సు మళ్ళినటువంటి తమ భార్యలను విడిచిపెట్టేసి వారు అన్య స్త్రీలను యవనస్తులను వారు పెళ్లి చేసుకున్నారు. దేవుడు ఇది ఎంతగానో తీవ్రమైనటువంటిదిగా ఎంచినటువంటి వాడుగా అన్నాడు. అంటే నీకు భార్య లేకపోతే నీకు భర్త శరీర సంబంధమైన సుఖము కొరకున్నా అన్న విధానంలో దేవుడు వారిని ఎంతగానో హెచ్చరించాడో చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14 వచనం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14 వచనం. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. మనుషులు ఎవరు రాట్ల తోడు. ఒరే, ఈ చివరి వృద్ధాప్యంలో ఆ పిల్లను వదిలిపెడితే ఏడకి వెళ్తుందిరా? లేకపోతే అమ్మనో నాన్ననో, క్షమించిన ఆడగూతురే కాబట్టి అమ్మనో లేకపోతే అత్తనో అక్కనో వదిననో వదిలిపెడితే ఏడకి వెళ్తుందని ప్రిమిటి వాళ్ళరా మాట్లాడేంటి ఎవరు లేరు. యెహోవా సాక్షి అయిపోయాడు. కొన్ని మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు భార్యాభర్తలుగా మనల్ని ఏక శరీరం చేశాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, తెలుగులో వారిద్దరు ఏక శరీరమై ఉందని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే దేర్ ఆర్ టూ గదర్ ఇన్ వన్ ఫ్లెష్ అని ఉంటుంది. అంటే వారిద్దరు ప్రేమిటి వారు ఒకే మాంసము. ఫ్లెష్ అంటే మాంసం. వారిద్దరు ఒకే మాంసము, వేరే వేరు కాదు. ఈ కుటుంబ జీవితంలో భర్తను తృణీకరిస్తూ భార్యను తృణీకరిస్తూ సాగిపోతుండే యొక్క సమయము ప్రేమిటి వాళ్ళరా మనము అనేక పర్యాయములు చూడగలం. దేవుడు అంటున్నాడు, నీ భర్త నీ భార్య నీలో సగం, అలాగనే నీ మాంసములో మాంసము, నీ రక్తములో రక్తము. వారు ఎందుకు తృణీకరిస్తూ ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు అని. నేడు కుటుంబాల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ సందర్భంగానే భార్యాభర్తల మధ్య ప్రేమిటి వాళ్ళ కలవరాలు రావడానికి కారణం ఏంటంటే తృణీకరిస్తున్నటువంటి జీవితం. స్త్రీతో ఏమంటాడో నీ భర్తకు లోబడి ఉండమని, పురుషునితో ఏమంటాడో నీ భార్యని ప్రేమించు. ఎలాగో ప్రేమించు, నిన్ను వలె నీ సొంత శరీరము వలె. ఎవడును తన శరీరమును ద్వేషించువాడు ఉన్నాడు. నీ దేహాన్ని ఎలాగూ ప్రేమిస్తున్నావో అలాగనే నీ భార్యని కూడా నీవు అలాగనే ప్రేమించాలా. నీ దేహాన్ని ఎలాగో ప్రేమిస్తావు అలాగ నీ భార్యని ప్రేమించాలా. రెండు అప్లై చేసుకోవాలా. భర్తగా మనల్ని ఎంతగా గౌరవించాలనుకుంటూ ఉన్నామో మనల్ని కూడా భర్తను అంతగా గౌరవించాలా. భార్య మనల్ని ఎంతగా ప్రేమించాలని మనం ఇష్టపడుతూ ఉంటామో మనము కూడా అంతగా భార్యను మనము ప్రేమించాలా. చాలా పర్యాయాలు శరీరాశని బట్టి, నేత్రాశని బట్టి, జూపుడంబాన్ని బట్టి భార్యని తృణీకరిస్తూ ఉన్నాం, భర్తను తృణీకరిస్తున్నాం. తల్లి రావటం లేదేమో, తండ్రి రావటం లేదేమో, అత్త రావటం లేదేమో, మామ రావటం లేదేమో, అన్న అక్కలు ఎవరు రావట్లేదేమో. కానీ ఈ దినాన దేవుడి మన మధ్య సాక్షిగా నిలబడుతున్నాడు. నీ భర్తను నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు, నీ భార్యను నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. తృణీకరించటానిక నేను నీకు వివాహం చేసింది, తోలనాడటానిక నేను నీకు వివాహం చేసింది అని ప్రభు అడుగుతున్నాడు. ప్రేమిటి వాళ్ళారా, ఏం చెబుతావు సమాధానం? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు నీ యవ్వన కాలం చేసుకున్నటువంటి స్త్రీని నువ్వు ఏం చేస్తున్నావు? విడిచిపెడుతున్నావు. ఇది నాన్న యెహోవాయే నీకు సాక్షి అయి ఉన్నాడు అని. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి మూడో పాపం. ఈ మూడు పాపాలను బట్టి ప్రభు వారిని ప్రేమిటి వాళ్ళ శ్రమలకు అప్పగించాడు. ఇంకా అంటాడు, మీ అర్పణ నాకు అవసరం లేదు. చూడండి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ప్రార్థన చేయవచ్చు, మనం ఆరాధన చేయవచ్చు, మన వాక్యం చెప్పవచ్చు, ఉపవాసాలుండి మనము ప్రేమిటి కన్నీరు కార్చవచ్చు.
కానీ భర్తను తృణీకరిస్తే, లేకపోతే భార్యను తృణీకరిస్తే ప్రభు అంటున్నాడు, నువ్వు చెప్పేటువంటి వాక్యమును నాకు అవసరం లేదు, నువ్వు చేసే ప్రార్థన నాకు అవసరం లేదు, నువ్వు చేసే ఆరాధన నాకు అవసరం లేదు అంటున్నాడు ప్రభు. అంటే నీ భర్తను భర్తగా చూడు, నీ భార్యను భార్యగా చూడు. ఎలాగంటే నీ సొంత శరీరము వలె ప్రభు అంటున్నాడు, మీ అర్పణ నాకు అవసరం లేదు, ముందు పోయి మీ వృద్ధాప్యం నుండి భార్యలను మీ దగ్గరికి తెచ్చుకోండి, వారిని పరామర్శించండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు అంటూ ఉన్నాడు. ఎలాగో ఉన్నాం భర్త దగ్గర, ఎలాగో ఉన్నాం ప్రియమైన వాళ్ళరా భార్య దగ్గర. ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలా పర్యాయాలు ఈ శరీరాశ నేత్రాశ జీవపం రమ్మని బట్టి భర్తను తృణీకరిస్తాం, భార్యను తృణీకరిస్తాం. ప్రభు అంటున్నాడు వారిద్దరు ఏక శరీరం అని. అలాగనే ప్రిమెంట్ వాళ్ళరా స్త్రీ బలహీనమైన ఘటమే కాదని చెప్పజాలము, శక్తిలో కావచ్చు, అలాగనే ప్రిమెంట్ వాళ్ళరా బలములో కావచ్చు, లేకపోతే జ్ఞాపం చేసుకోండి ఈ యొక్క అంతరంగమైనటువంటి ఆ ధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బలహీనమైన ఘటమే కాదని చెప్పజాలము. కానీ మనము భర్తతో కలిసి సాగిపోవటానికి మనం ఇష్టపడాలి. బలహీనమైన ఘటము కనుక, నేను బలమైనటువంటి వాడిని కనుక అనేది మనం వేరుగా ఉండటానికి లేదు, మనం వారితో కలిసి సాగిపోయేటువంటి వారముగా ఉండాలి. చాలా పర్యాయాలు ప్రింట్ వాళ్ళ కలిసి సాగిపోయేటువంటి జీవితం ఉండదు. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కొన్ని పర్యాయాలు ప్రింట్ వాళ్ళరా సామాన్యంగా ఆలోచిస్తే కుటుంబాన్ని పోషించేటువంటి ఆ యొక్క ఆధిక్యతను పురుషునికే ఇచ్చాడు ఎక్కువ శాతం. అలాగని స్త్రీకి ఇవ్వలేదని అంటలేదు. 31వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే గుణమైనటువంటి స్త్రీ ఏం చేస్తుంది, ఉదయకాలం లేచి ఆమె తన నడుము కట్టుకొని పని చేస్తుంది. అయితే కుటుంబాన్ని పోషించే విషయము మొట్టమొదటి స్థానము భర్తకి ఇచ్చాడు. కొన్ని పర్యాయాలు ఏమిటి వాళ్ళరా భర్త చేసే పనులకు కూడా మనం ఆటంకం కలిగి మనది మనం నెరవేర్చుకోవాలని మనం ఇష్టపడేటువంటి వారముగా ఉంటాం. ఇది ఎంతో పాపం, మనం జ్ఞాపకం చేసుకోవాలా. సహాయం మనం కోరొచ్చు, దాని తప్పని నేను అంటలా. కానీ భర్త యొక్క పనులకు కూడా కొన్ని పనులు పోతే పోయేదిలే, ముందు నేను చెప్పిన పని చేయి, లేకపోతే ఏం చేస్తా, ఒకసారి జ్ఞాపకం చేసి ఏం చేస్తావు ఆలోచించాలి. అప్పుడు వారిలారా మనం అంటాం స్త్రీలము నేను కష్టపడుతున్నాను అని. నిజమే, ప్రభు ప్రేమించి నీకు ఆ జన్మిచ్చాడు, ఆ జన్మను వద్దనుకుంటున్నావు నువ్వు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగని ఇంట్లోనే ఉండి వండేటువంటిదే కదని మగవారముగా మనము తృణీకరించడానికి లేదు. ప్రేమిటి వాళ్ళరా వండుతూ ఉంటే తెలిసిద్ది అబ్బా అదేంటో మనకి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభు పురుషునికి ఇచ్చినటువంటి ఆధిక్యతలో ఆ యొక్క పురుషునికి ఇచ్చినటువంటి ధర్మం ఏమిటో, స్త్రీకి ఇచ్చిన ధర్మం ఏమిటో మనం చూసుకొని వాళ్ళ ధర్మం ప్రకారంగా వెళుతూ ఉన్నప్పుడు మనము సంతోషిస్తూ, అదే సమయంలో ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలా, సహకరించుకోవాలా. అట్లా కాకుండా నువ్వు ఏదైతే ఏమయ్యావో నేను చెప్పింది చేయని ఇరువురము పోట్లాడుకున్నామా, ఇబ్బందులే. అది మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరము ఎంతో అవసరం. ఇంకా మనము ఈ మలాకి గ్రంథంలో చూస్తే సామాన్యంగా ప్రేమిటి వాళ్ళారా 100% పురుషుడు పెద్దోడా అంటే భర్త పెద్దోడా భార్య పెద్దదా చెప్పండి, చెప్పాలా? భార్య పెద్దదా భర్త పెద్దదా? భార్య పెద్దోడిగా ఉంటాడా క్షమించండి భర్త పెద్దోడిగా ఉంటాడా భార్య పెద్దగా ఉంటుందా? సామాన్యంగా 100% భర్తే పెద్దోడు. మరి ఇక్కడ వీళ్ళు ఆడగూతురే నాకు వద్దు అంటే మళ్ళీ ఆయన ఇంకొక వివాహం చేసుకుంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా ప్రేమిటి వాళ్ళరా అలాగనే మనము జీవించే వారముగా ఉంటున్నాం. దీన్ని మనం అర్థం చేసుకొని ఎక్కడైనా బహు జాగ్రత్తగా మనము ముందుకు సాగిపోవాల్సిన అవసరం అది. ఒకరినొకరము మనము ఘనపరచుకొనొచ్చు, ఒకరు మనము హెచ్చించుకుంటే వారముగా ఉండాలి. అందుకే మనం చూస్తే వాళ్ళ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 ఒక మాట చూస్తే, చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 మనం చూస్తే,
భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చాలు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకుడి. ఇంకా ఇంగ్లీష్లో చూస్తే ప్రిమెంట్ వాళ్ళారా, హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ బీ నాట్ బెటర్ ఎగనెస్ట్ దెమ్. నీ భార్యకు నువ్వు చేదు కర్మగా మారొద్దు. జ్ఞాపకం చేసుకో. చేదు ఏం చేస్తుందండి చెప్పండి? చేదు ఏం చేస్తుంది? వికారాన్ని, వాంతిని కలిగిస్తుంది. మనమే ఆడదాకా ఎందుకు చేదు దోసకాయ తిన్నప్పుడు లేకపోతే చేదు బీరకాయ తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తలడిల్లిపోతాం. ఎంత స్పష్టంగా రాశాడో చూడండి ఆడ. భర్తలారా మీ భార్యలకు మీరు చేదు కర్మ, అంటే వీడిని విడిచిపెడితే బాగుండు. అలాగే స్త్రీలు కూడా ఈమెను విడిచిపెడితే బాగుండు, వదిలిపెడితే బాగుండే విధానంలోనికి మనం రాకూడదు. ఆ సమస్య వచ్చిందంటే ఒకసారి మనం ఆలోచించవలసిన వారము. దాని ఎక్కడ లోపం? భారీగా నాది లోపమా, నా భర్త నన్ను వద్దంటూ ఉన్నాడు అని, లేకపోతే భర్తగా నాది ఎక్కడ లోపం, నా భార్య నన్ను వద్దంటుందని మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి మనము పరీక్షించుకోవాలి. ప్రభు స్పష్టంగా రాశాడు అక్కడ, ఇంగ్లీష్లో బాగుంది, హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ అండ్ బీ నాట్ బెటర్ ఎగనెస్ట్ దెమ్ అని. మీ భార్యకు మీరు చేదు కర్మగా మారొద్దు. మీ భర్తకు మీరు చేదు కర్మగా అంటే విడిచిపెట్టాలా, లేకపోతే దూరంగా నుండి ఆలోచనలకు మీరు రావద్దు. కలిసే జీవించాలా, నా విధానంలో మన జీవితాలు ఉండాలా. పిమిడి వాళ్ళరా, ఒక్కరము కావచ్చు లేకపోతే అందరము కావచ్చు, భర్తకు లేకపోతే భార్యకు దూరముగా ఉన్న విధానంలో మన మనస్సులు ఉంటున్నాయేమో, లేకపోతే భర్తను బాధ పెడుతూ భార్యను బాధ పెడుతూ మనం జీవిస్తూ ఉన్నామేమో, దూరంగా ఉండాలనే విధానాలు లేకపోయినా బాధ పెడుతూ ఉన్నామేమో. అది మార్చుకోమంటున్నాడు ప్రభువు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు అంటే ఫ్రెండ్ వాళ్ళారా, మనం ఎరుగుదాము, వారిద్దరూ ఏక శరీరమైందరు. వివాహం ఎందుకు ఘనమైనటువంటిది అంటే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి చేత ఇద్దరుగా ఉన్నటువంటి వారు ఇక్కడ ఏమవుతున్నారు? ఒక్కటవుతున్నారు. అందుకు ఘనమైనటువంటిది. మరి ఆ ఇద్దరు ఒకరుగా ఉండాలంటే ఏం చేయాలా? ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒకరికొకరు మనం విలువించుకోవాలా, ఒకరిని ఒకరు ప్రిమేంటి వాళ్ళరా హెచ్చించుకోవాలా. ఘనత విషయంలో ఒకరికొకరు మనం ఏం చేయాలి? గొప్పగా హెచ్చించుకోవాలా. అప్పుడు ఆ కుటుంబం బలంగా ఉంటుంది. అప్పుడు ఆ కుటుంబము గౌరవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించేటువంటిదిగా ఉంటుంది. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే, మనల్ని మరలా సమకూరుస్తాడు. మనల్ని ఘనమైనటువంటి వారిని గాను, మనల్ని విలువతో కూడినటువంటి వారిని గాను ప్రేమిటి వాళ్ళ లోకములో ఎంచుతాడు. అలాగనే పరలోక రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకొని, ఈ 3 రకాల పాపాలు ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నామో, ఎక్కడ జారిపోతున్నాం ప్రేమిటి వాళ్ళ, వాటిని ఇది మొదలుకొని ఇక విడిచిపెడదాం. ఇక ప్రేమిటి వాళ్ళ వాటికి మనము దూరముగా ఉందాం. ప్రేమిటి వాళ్ళారా, అందరం ముందే చెబుతున్న జ్ఞాపకం చేసుకోండి. 1-2 పర్యాయాలు నేను రాకపోయినప్పటికీ బయట నుండి నేను కొంతమందిని పిలిపించాను. నేను అది కూడా చేయదలుచుకోవట్లేదండి. ఎందుకు అంటే, నేను పాపమని నేను దూరం అయిపోతూ ఉన్నా. నేను పాపమని దూరం అయిపోతున్నప్పుడు ఇంకొకరికి దాన్ని నేను ఎలాగో అప్పగించగలను అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఇంకా మీ ఇష్టం. మాకు అన్నీ కావాలంటే నేనేం అయితే చేయలేను. దాని కొరకు ఇతరులు మీరు పిలిపించుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఈ మాట చెబితే ఈయనకి ఎలా ఉండటం ఇష్టం లేదేమో అని. ఇష్టం లేక కాదు, మిమ్మల్ని ఆశీర్వాదకరమైన స్థితిలో చూడాలని నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఇంకొకటి జ్ఞాపకం చేసుకోండి, నేను అది తప్పే. మీకు కులము కావాలి అంటే దయచేసి ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా, మీరు చేసుకునే పద్ధతుల్లో దేవుని ఇన్వాల్వ్ చేయొద్దు. మీకే మీరు చేసేసుకోండి. ఎందుకంటే ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చనిగా నీవు ఉండొద్దు. జ్ఞాపకం చేసుకొని, నువ్వు చేసుకోవాలనుకుంటే నీకు నువ్వు చేసుకో. మొట్టమొదటిగా వదిలిపెట్టడానికి సిద్ధపడు. లేదు నా అన్నదమ్ములు ఒప్పుకోరు, నా ఇరుగు పొరుగు వారు ఒప్పుకోరు అంటావా, దేవుని వదిలిపెట్టేసేసి
అంటే ఆ మీటింగ్లో వదిలిపెట్టమని, అంటే మందిరం మానుకోమని కాదని అంటుంది. ఆ మీటింగులో లేకపోతే ప్రార్థనలో వదిలిపెట్టేసి ఆ దినానికి మీరు కార్యాన్ని ముగించి చేసుకోండి. అది శ్రేష్టం. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు అని. ఈ మాట ప్రేమేంటి వాళ్ళరా, నేనేదో ఆషామాషిగా చావట్లా. ఇంతకుముందు చెప్పా, మీటింగులు జరిపితే నాకు లాభం ఉన్నది అని. నేను లాభాన్ని కూడా వద్దనుకుంటూ ఉన్నా. మీరు అది అర్థం చేసుకోవాలా. నేను లాభాన్ని కూడా వద్దనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకుంటారు. మీ క్షేమం కొరకే నేను చెబుతూ ఉంది, ఎందుకంటే ఏమీ లేదు. కాబట్టి ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు సాగిపోతారు అని. అంతగా లేదు మేము చేసేది అంటే ఏమి ఇబ్బంది లేదు. ప్రేమేంటి వాళ్ళరా, జాన్ సుబ్బారెడ్డి అంకులు చెప్పండి, లేకపోతే మీరే కలిసి వెళ్ళండి. అయ్యా మాకు చేయను అంటున్నాడు, మాకు చేసే వాళ్ళకి కావాలని. అదే సమయంలో చేయటం లేదని మందిరం మానుకోవద్దు. మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మనం అభివృద్ధి పొందుకోలేము. మనం ఫలభరితమైన స్థితిలోనికి మనం రాలేము. మనము ప్రభువులో ఉండి మాత్రమే అభివృద్ధి పొందుకోగలము. ప్రభువులో ఉండి మాత్రమే ఆశీర్వాదము అనుభవించగలం. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. ఇంకోటి కూడా నేను స్పష్టంగా చేస్తాను, కొంచెం సమయం అయినా సరే మనకి చేయటం లేదు కదా, పక్కన వాళ్ళు చేస్తారు, వాళ్ళ సంఘానికి వెళ్దామనేటువంటి ఆలోచన విడిచిపెట్టండి. ఎందుకంటే బైబిల్ కింద ఏం చేసింది, మేలుని కోరి స్నేహితుడు గాయము చేయను. ఇప్పుడు కొంతమంది అంటారు, ఓహో ఆయన చేయలేదా మేము చేస్తారని అంటారు. చేసిన తర్వాత ఊరికి వెళ్ళమనండి, చేసి వాక్యం పెట్టుకుని ఊరికి వెళ్ళిపోమనండి, అంటే డబ్బులు తీసుకోకుండా వెళ్ళమనండి. మీరు ప్రైజ్లాడు చెప్పినా కూడా బలకరు. మీరు ప్రైజ్లాడు చెప్పినా కూడా బలకరు. ఎందుకు? నువ్వు చేతులు దడపలేదు కదా. చేతులు దడుపుతానంటే ఉద్దేశంతో నీ దగ్గరకు వస్తుంది ప్రేమేంటి వాళ్ళారా. కాబట్టి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా ప్రేమేంటి వాళ్ళారా హృదయమారా స్వేచ్ఛగా మీతో మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే మీ మేలు కొరకే, మీ ఆనందం కొరకే, మీ సంతోషం కొరకే. అది మీరు జ్ఞాపకం చేసుకుంటారని, అర్థం చేసుకుంటారని కూడా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందరం కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుక తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని తీర్పు పొందక పోదుము. ప్రేమ వల్ల ఆశీర్వాదం అన్నది తీర్పు అన్నది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకుందాం. అదే సమయంలో ప్రభువా చేయకపోతే పద్ధతిలో, చేయకపోతే ఆశ్చర్యాలు, సూటిపోటి మాటలయ్యా, అవహేళనతో కూడుకునేటువంటి యొక్క చూపయ్యా, అయినను సరే దానిలో నేను నిలబడేదాని కొరకై, దాన్ని నేను తట్టుకునేదాని కొరకై నాకు సహాయపడుతురా అని పిల్లటి వాళ్ళరా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభువు దగ్గర వేడుకుందాం, మనం ప్రతిష్ఠించుకుందాం. దయచేసి మోకరించండి.